జై తల్లి మాతాకి జై. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటేనండి, మీకు చిన్నలు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు ఎవరైనా నాకు అనవసరం, కుల మత భేదాలు నాకు అనవసరం. అర్థమైందా? నా వర్షన్ ఎలా ఉంటుంది, నా మాటలు ఎలా ఉంటుంది, అంతేగాని ఏదోదో చెప్పి 2000 ఏమని 3000 ఏమని అలా కాదు నా పూజ. నేను చేసే పూజ కరెక్ట్గా ఉంటుంది, కరెక్ట్గానే మాట్లాడతాను. ఓకేనా? మిమ్మల్ని రమ్మంటాను, మీరు రావాలి, నేను రావాలి. అంతేగాని మీరు అకౌంట్ డబ్బులు వేస్తే ఇక్కడ ఏంది, ఇప్పుడు హాస్పిటల్కి నాకు రోగం వచ్చింది, నన్ను తీసుకెళ్ళాలి, కానీ అక్కడ ఇంజక్షన్ ఇట్లా పడితే పైకి నాకు తగ్గిద్దా, బిడలు వేసుకుంటే తగ్గిద్ది. అట్లాగే ఇది కూడా అంతే, పూజ విధానం కూడా అంతే. ఇప్పుడు జాతరలప్పుడు చూడండి, అబ్బబ్బబ్బబ్బబ్బా ఆ 4 రోజులు మాత్రమండి ఒంటి నిండా సెంటు, ఇంటి నిండా. ఆ 4 రోజులు సినిమాలు చూడకూడదు మనం, ఆ జాతరలు జరిగేటప్పుడు టీవీ జోలికి వెళ్ళకూడదు. అర్థమైందా అని చెప్పామనుకోండి, ఏం చేస్తున్నారు ఈడేవాడు, ఈడేం పూజారి అనుకుంటారు. అలా చెప్పకూడదు. ఇలా మీరు సినిమాలకు వెళ్ళండి, షికారు చేయండి, ఈ చెప్పిన వాళ్ళే మంచివాళ్ళు అండి బాబు. వాళ్ళ వెనకటి అనేవాళ్ళు అండి, ఉంగరాలు చేత్తో కొడితే దెబ్బ తగిలిద్దంట, వచ్చేది కూడా దెబ్బ తగలదంట. అంటే ఏంటి? అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది మీ మంచి కోసమే, నా మంచి కోసం కాదండి బాబు. ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక దేవతని, ఏదో ఒక దేవుణ్ణి దండం పెట్టుకొని బయటికి వెళ్ళారనుకోండి, మీ కుటుంబాలు చల్లగా, వెచ్చగా, ఆనందంగా, ఉత్సాహంగా, ఉబలాటంగా ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి. నా వీడియో నా ఫోన్ నెంబర్ ఉంటే 2 ఫోన్ నెంబర్ తీసేయండి. ఓకేనా? జై నాగు.